మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. వెస్ట్ బెంగాల్ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారు. బెంగాల్ చుట్టూ చక్కలు కొడుతూ సులిగాడి పర్యటన చేస్తున్నారు ప్రధానంగా బెంగాల్ను ఆకట్టుకునేందుకు భారీగా హామీల వర్షం కురిపిస్తున్నారు. 6 గ్యారంటీలను ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో తృణమూల్ భయానక పాలనకు చరమ గీతం పాడతామన్నారు ప్రధాని మోదీ. అయితే చొరబాటుదారులను మాత్రం దేశం నుంచి పంపిస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన కమిషన్ సిఫార్సులను కూడా అమలు చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. సో పరిపాలనా వ్యవస్థలో జవాబుదారీతనం తెస్తామంటూ కూడా హామీనిచ్చారు. అయితే అవినీతితో పాటుగా మహిళలపైన అఘాయిత్యాలకు సంబంధించినటువంటి అన్ని కేసులను తెరిచి నిందితులకు శిక్ష పడేలా చేస్తామంటూ కూడా మోదీ వరాల జల్లు కుల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎన్నికల ప్రచార సరళిని మనం చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రజలకు ఉచితాలు ప్రకటించడం లేదా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఉంటారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్ ఎందుకు ప్రత్యేకంగా తీసుకున్నారు? శాంతి భద్రతల అంశం, ప్రభుత్వ ఉద్యోగుల అంశం, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్నే ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవడానికి రకరకాల వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ నేరుగా మోడీ ఇచ్చిన హామీలను ఒక్కసారి మనం గమనించినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ భయానక పాలనకు చరమగీతం పాడతాము, భాజపా ఏదైతే బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పుతామంటూ ఒక హామీ ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో ఇప్పటికే మమతా బెనర్జీ ప్రజా సంక్షేమ పథకాలు ప్రకటించడం, గత ఎన్నికల్లో కూడా ప్రజా సంక్షేమ పథకాల ద్వారా అధికారంలోకి రావడం కూడా జరిగింది. అయితే మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గెలిచారు. 4వసారి గెలవడానికి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి నేరుగా బీజేపీ వెస్ట్ బెంగాల్ పీఠంపై కన్నేసింది. అయితే 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ శిష్యుడు సువేందర్ అధికారిని బీజేపీలోకి తెచ్చి మమతకు ధీటుగా పోరాటం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లకు పరిమితమైంది. అయితే ఇప్పుడు 2026 ఎన్నికల్లో గెలవడానికి ఏదైతే మోడీ సుస్థిరమైన హామీలు ఏవైతే తృణమూల్ భయానక పాలనకు చరమగీతం పాడతాం, బీజేపీ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని నింపుతామంటూ ఒక హామీ ఇచ్చారు. పాలనా వ్యవస్థలో మార్పులు చేసి జవాబుదారితనాన్ని పెంచుతాము, అవినీతితో పాటు మహిళలపై చేసే అఘాయిత్యాలు చేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము, మరోపక్క అవినీతిలో కూరుకుపోయిన నేతలందరినీ ఖచ్చితంగా జైలుకు పంపిస్తాము, ఏ ఒక్క తృణమూల్ కాంగ్రెస్ గూండా కూడా తప్పించుకోలేరు, భారత్ లో చట్టపరంగా ఆశ్రయం పొందిన శరణార్థులందరికీ ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తాం, చొరబాటుదారులను మాత్రం దేశం నుంచి పంపిస్తాం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన కమిషన్ సిఫారసులు అమలు చేస్తాం. ఇవి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా బెంగాల్లో సుడిగాలి పర్యటనలో ఆయన 6 హామీలు ఇచ్చారు. ఈ 6 హామీలు మరోపక్క మమతా బెనర్జీ ఇచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను ఒకసారి మనం గమనిస్తే మహిళలకు, నిరుద్యోగులకు ఆర్థిక సాయంతో పాటు 7 కొత్త జిల్లాల ఏర్పాటు కూడా మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. మమత మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని 500 పెంచుతాం, జనరల్ కేటరింగ్ మహిళలకు 500, ఎస్సీ మహిళలకు 1700 చొప్పున అందజేస్తాం. ఇప్పటికే నేరుగా నిరుద్యోగులు వృత్తి 1500 రూపాయలు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అకౌంట్లో వేస్తుంది. ఇంటి వద్దే విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. వేలాది పాఠశాలలో ఈ లెర్నింగ్ సెంటర్లు సదుపాయాలు కల్పిస్తామని మమత హామీ ఇవ్వడం జరిగింది. కొత్తగా 7 జిల్లాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించడం జరిగింది. రైతుల అవసరాలను దృష్టి పెట్టుకుని వ్యవసాయ బడ్జెట్ 30,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రూపొందిస్తామని ప్రకటించడం జరిగింది. ప్రతి కుటుంబానికి శాశ్వత ఇంటి నిర్మాణంతో పాటు శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాం, ప్రపంచ స్థాయి లాజిస్టిక్ ఓడరేవు సౌకర్యాలు, వాణిజ్య మౌలిక సదుపాయాలు, బెంగాల్ పెట్టుబడులను కూడా బెంగాల్ ప్రభుత్వం ఆకర్షిస్తుంది, వయోవృద్ధులకు నిరంతరాయంగా వృద్ధాప్య పెన్షన్ అందిస్తామంటూ మమతా బెనర్జీ దాదాపు 10 హామీలు ఇవ్వడింది. ఒక పక్క నరేంద్ర మోడీ 6 హామీలు, బెంగాల్ సృష్టించక 6 హామీలు ఇస్తే మరోపక్క బెంగాల్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమే కాకుండా బెంగాల్ కానీ కిరణ్, కొంతవరకు ఎందుకంటే మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్నటువంటి వారికి అండగా నిలుస్తున్నారు. దానికి తోడుగా బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్య సరిహద్దు కంచె ఏర్పాటు చేయడానికి దీది అడ్డుగా ఉంటున్నారు. ఇది మోదీ బీజేపీ పదే చేసినటువంటి కామెంట్. కానీ తాజాగా చొరబాటుదారులను దేశం నుంచి పంపిస్తామన్న మోదీ ఏదైతే కామెంట్ ఉందో, ఇది ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పైన ఎలాంటి ప్రభావం పడే ఛాన్స్ ఉండొచ్చు?
సిరాజ్, ఈ ఏదైతే మనం చొరబాటుదారులను వారి దేశాలకు పంపిస్తాం అనే ఒక పాయింట్ మమతా బెనర్జీకి మరింత సానుకూలంగా మారే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే చొరబాటుదారులు ఒకసారి భారతదేశంలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళకి ఆధారు, ఇంటి నిర్మాణము, పలు రకాల ప్రభుత్వ పథకాలు అందుకున్న తర్వాత ఏదైతే చొరబాటుదారులను పంపించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన ప్రకటనే కానీ చొరబాటుదారులు ఎవరు అంటూ వారిని గుర్తించడానికి, వారి ఓటు తొలగించడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎక్కువ శాతం అయితే సర్ ప్రక్రియ ద్వారా 91 లక్షల ఓట్లు తొలగించడం, అందులో ఎక్కువ శాతం చొరబాటుదారుల ఓట్లను తొలగించడం, మైనారిటీల ఓట్లను తొలగించడం, ఏదైతే దీదీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు తొలగించడంతో నేరుగా ఎలక్షన్ కమిషన్ తో పాటు ప్రధానమంత్రి మోడీ బీజేపీ పైన దుమ్మెత్తిపోసిన నేపథ్యం ఉంది. ఎలక్షన్ కమిషన్ నేరుగా బీజేపీకి అమ్ముడుపోయిందంటూ ఆరోపణలు చేశారు. మరోపక్క ఎన్నికల కమిషన్ పైన సుప్రీంకోర్టులో కేసు వేశారు. స్వయంగా తానే వెళ్లి వాదించిన నేపథ్యం ఉంది. బెంగాల్ వీధుల్లో వ్యతిరేకంగా నిరసన ధర్నాలు నిర్వహించినప్పటికీ కూడా ఈసీ ఎక్కడ కూడా తగ్గిన నేపథ్యం లేదు. 50 లక్షల మంది ఓటర్లు, బతికున్న ఓటర్లు చనిపోయారంటూ తొలగించింది ఈసీ. అయితే తొలగించిన ఓటర్లు బతికే ఉన్నారంటూ తాను ఈసీ దగ్గర నిరూపిస్తారంటూ ఈసీకి సవాల్ చేసినా ఈసీ ఇప్పటికీ నోరు మెదపని నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చొరబాటుదారుల విషయంలో అది మమతకు పాజిటివ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ కేవలం హిందువుల ఓట్ల పోలరైజేషన్ లో భాగంగా పలు రకాల వ్యాఖ్యలు చేయడం రాజకీయ పార్టీలకు సర్వసాధారణం. అందులో బీజేపీ హిందుత్వ అజెండాని ఆధారంగా చేసుకుని ఎన్నికలకు వెళ్ళే బీజేపీ చొరబాటుదారుల విషయంలో మాట్లాడడం అది పెద్ద విషయం కాదు అనేది కూడా అక్కడ బెంగాల్ ప్రజలు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇక్కడ రాబోయే ఎన్నికలు ఏదైతే ఈ నెల 23, 29 జరిగే 2 ఫేజ్ల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారా? ప్రధానమంత్రి మోడీ వైపు మొగ్గు చూపుతారా? లేక ఏదైతే బెంగాల్ కూతురి, ఒకప్పుడు బెంగాల్ దీది, ప్రస్తుతం బెంగాల్ కూతురిగా బెంగాల్ ప్రజల మన్ననలు పొందుతున్న మమతా బెనర్జీ నాలుగోసారి ఎన్నికల్లో గెలిచి రికార్డు సాధిస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సి రాదు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. వెస్ట్ బెంగాల్ ఎన్నికలపైన ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా బెంగాల్ చుట్టూ చెక్కలు కొడుతూ ప్రచారం చేస్తున్నారు మోదీ. బెంగాలీలను ఆకట్టుకునేందుకు మాత్రం భారీగా హామీల వర్షం కురిపిస్తున్నారు. 6 గ్యారంటీలను ప్రకటించారు ప్రధాని మోదీ. అయితే తృణమూల్ భయానక పాలనకు చరమగీతం పాడతామన్నారు మోదీ. చొరబాటుదారులు మాత్రం దేశం నుంచి పంపేస్తామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన కమిషన్ సిఫార్సుల అమలు అనేటువంటి అంశం మాత్రం కీలకంగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం తెస్తామంటూ కూడా మోదీ చెప్పినటువంటి వైనం. దీంతో పాటుగా అవినీతితో పాటు మహిళలపైన అఘాయిత్యాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా అన్ని కేసులు తెరిచి నిందితులకు శిక్ష పడేలా చేస్తామంటూ మోదీ హామీ ఇచ్చారు. ఒకవైపు మోదీ అయితే 6 పాయింట్ల హామీతో మాత్రం వెస్ట్ బెంగాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ కూడా తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మాత్రం శతవిధాల ప్రచారంలో హోరెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చొరబాటుదారులు అనేటువంటి అంశం తెర మీదకి రావడం, ప్రధాని మోదీ పదే దీనిపైన చెప్తూ ఉండడం. ఏదైతే సరిహద్దు ఉందో ఆ సరిహద్దును దీది అడ్డగిస్తున్నారు. బెంగాల్ నుంచి వస్తున్నటువంటి వలసవాదుల్ని, అక్కడి నుంచి అక్రమంగా వలసదారులను కూడా దీదీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్, బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా ప్రభావం చూపించబోతున్నాయి? ఈ నెల 23, 29 జరగబోతున్నటువంటి ఎన్నికలు ఏ పార్టీకి అనుకూలంగా మారబోతున్నాయి? తాజాగా ప్రధాని మోదీ ప్రకటించినటువంటి ఈ హామీలతో పాటుగా మమతా బెనర్జీ ప్రకటించినటువంటి హామీల పట్ల బెంగాలీలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు అనేది మాత్రం మే 4న తేలేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది.